ఓకే. గుడ్ మార్నింగ్ అమ్మా. ప్రెజెంటేషన్ షేర్ అయిందమ్మా? ఎవరైనా ఎస్ సార్. ఓకే. ఎస్ సార్. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా? దీనికి ఇంకో పేరు ఉంది. రోదర్ఫోర్డ్స్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటారు. రోదర్ఫోర్డ్ పరిక్షేపణ ప్రయోగం అని కానీ లేకపోతే గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటారు. ఓకేనా? సో ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా దానికి ఒక గోల్ ఉంటుంది. ఓకేనా? ఎక్స్పెరిమెంట్ మనం చేస్తున్నామంటే ఆ ఎక్స్పెరిమెంట్ చేసి ఏదో ఒక కొత్త విషయాన్ని కనిపెట్టాలి, అంతే కదా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాబ్లో ప్రాక్టికల్ చేస్తారు, అది కూడా ఎక్స్పెరిమెంటే కదా. ఆ ప్రాక్టికల్ చేసి ఏదో ఒక విలువ కనుక్కుంటారు లేదా ఒక కొత్త విషయాన్ని చెప్తారు. ఓకేనా? సో ప్రతి ఎక్స్పెరిమెంట్కి ఒక ఎయిమ్ ఉంటుంది, ఉద్దేశము అంటారు. ఓకేనా? ఈ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ యొక్క ఎయిమ్ ఏంటి మీరు గుర్తుపెట్టుకోండి. గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ అనేది సైన్స్ యొక్క హిస్టరీలో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఎక్స్పెరిమెంట్స్ అండి. ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి మనకి చాలా బేసిక్ మౌలికమైన విషయాలు తెలిసింది. ఓకేనా? సో ఎయిమ్ ఆఫ్ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక్క మాటలో చెప్పాలంటే స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. ఇప్పుడు ఇక్కడ యాటమ్ అనే పదం ఉంది, తెలుగులో పరమాణువు అంటారు. ఓకేనా? ఇది యాక్చువల్గా ఒక గ్రీక్ వర్డ్, మీకు ఆల్రెడీ చెప్పాను. గ్రీక్లో యాటమ్ అనే వర్డ్ ఎటోమోస్ అని ఉంటుంది. ఎటోమోస్ ఎటోమోస్ అంటే గ్రీక్లో అర్థం ఏంటంటే ఇండివిజిబుల్ లేకపోతే అన్కటబుల్ అని అర్థం. అంటే దేన్నైతే మనం ఇంకా చిన్న భాగంగా చేయలేమో, ఏదైతే అన్నిటికంటే చిన్నదో దాన్ని గ్రీక్లో ఎటోమోస్ అంటారు. సో దాని నుంచి మనకి యాటమ్ అనే పేరు వచ్చింది. ఓకేనా? అసలు యాటమ్ అంటే తెలుసు కదా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా మీకు ఒక స్వీట్ ఇచ్చారు, అప్పుడు దాకా మీరు ఆ స్వీట్ చూడలేదు, ఫస్ట్ టైం ఆ స్వీట్ చూడటం. ఓకేనా? ఎమ్మటే మనకు నోట్లోంచి ఒక మాట వస్తుంది, ఈ స్వీట్ దేంతో తయారైందిరా అని అడుగుతారు, అంతే కదా? సో ఏదన్నా ఒక ఫుడ్ మనం తింటున్నప్పుడు ఆబ్వియస్లీ దాని లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, అది దేంతో తయారైందని ఒక క్యూరియాసిటీ మనకు ఉంటుంది కదా. అదే క్యూరియాసిటీ సైంటిస్ట్ కూడా ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 400-500 సంవత్సరాల నుంచి మనం సైంటిఫిక్గా నేచర్ని స్టడీ చేస్తున్నాం. స్టడీ చేసేటప్పుడు మ్యాటర్ అంటే పదార్థం, ఇప్పుడు మీ చేతిలో ఉన్న మొబైల్ అవ్వచ్చు, ఇప్పుడు నా చేతిలో ఉన్న మౌస్ అవ్వచ్చు, ఏదైనా అది దేంతో తయారైందనే క్యూరియాసిటీ జనరల్గానే ఉంటుంది కదా. ఎలాగైతే స్వీట్ దేంతో తయారైందో తెలుసుకుందాం అనుకుంటాము ఒక రెసిపీ, అలాగే మన చేతిలో ఉన్న మ్యాటర్, ఈవెన్ మనం కూడా, ఓకేనా, దేంతో తయారయ్యాం, అసలు మన లోపల ఉన్నది ఏంటి, ఓకేనా, పదార్థం లోపల ఉన్నది ఏంటి అన్న క్యూరియాసిటీ సైంటిస్ట్లో ఉంది. కాబట్టి డాల్టన్ అనే శాస్త్రవేత్త మనకి ఏం చెప్పారంటే, ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉందనుకోండి, ఏదన్నా మన ఇల్లు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఇల్లు దేంతో తయారైందని చెప్తాం, ఇటుకలతో, అంతే కదా. సో ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్రిక్. సో ఆ ఇటుకలన్నీ పేరుస్తూ ఉంటే అలా పెద్ద బిల్డింగ్ తయారైంది, అంతే కదా. అలాగే మ్యాటర్, పదార్థం అనేది దేంతో తయారవుతుందంటే యాటమ్స్తో తయారవుతుంది. ఓకేనా? మీరైనా నేనైనా ఏ పదార్థమైనా సరే, జీవం ఉన్న పదార్థమైనా జీవం లేనిదైనా సరే, బయలాజికల్ అయినా లేకపోతే మామూలు నాన్ బయలాజికల్ ఏదైనా సరే, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ యాటమ్స్. పరమాణువులతో నిర్మితం అవుతుంది. పరమాణువులు ఎలాంటివి, ఒక పెద్ద బిల్డింగ్కి ఇటుకలు ఎలాంటివో పదార్థానికి పరమాణువులు అలాంటివి అని మనకి ఎప్పటి నుంచో చెప్పేశారు. ఓకేనా? తర్వాత ఇంకో విషయం, దీనికి యాటమ్ అనే పేరు ఎందుకు పెట్టారంటే ఇందాక చెప్పాను కదా, యాటమ్ అంటే అన్కటబుల్ అని అర్థం. కాబట్టి అందరూ ఏమనుకున్నారు, పదార్థం మొత్తం ఈ యాటమ్స్ అనే వాటితో తయారైంది కాబట్టి, ఈ చిన్న చిన్న బుల్లి బాల్స్తో తయారైంది కాబట్టి అదే అన్నిటికంటే చిన్నది అయ్యి ఉండాలి కదా, దానికంటే చిన్నది ఉండదు కాబట్టి దానికి యాటమ్ అని పేరు పెట్టారు. ఓకేనా? కానీ తర్వాత మనం స్టడీ చేస్తూ ఉంటే అది తప్పని తెలిసింది. యాటమ్ అనేది అన్కటబుల్ కాదు, యాటమ్ ఈజ్ ఇండీడ్ కటబుల్. యాటమ్ని మనం ఏం చేయొచ్చు, కట్ చేయొచ్చు. యాటమ్ లోపల అసలు యాటమ్ని కట్ చేయడం ఏంటండి, యాటమ్ లోపల పెద్ద ప్రపంచమే ఉంది, మీకు ఆల్రెడీ తెలుసు. పరమాణువు లోపల తెలుసు కదా, మధ్య ఇక్కడ చూడండి యాటమ్ యొక్క స్ట్రక్చర్ వేసాను. ఓకేనా? యాటమ్కి సెంటర్లో బ్లూ కలర్ రెడ్ కలర్ బాల్స్ కనిపిస్తున్నాయి మీకు, ఇవేంటివి, ప్రోటాన్స్ న్యూట్రాన్స్. ఓకేనా? ఈ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉన్న ఈ ఎన్క్లోజర్ లేకపోతే వీటిని ఏమంటారంటే కలెక్టివ్గా న్యూక్లియస్ అంటారు. యాటమ్ యొక్క సెంటర్లో ఉంటుంది. ఓకేనా? పరమాణువు యొక్క మధ్యలో కేంద్రకం ఉంటుంది. ఈ కేంద్రకంలో ఏముంటాయి అంటే 2 రకాల పార్టికల్స్ ఉంటాయి, ప్రోటాన్స్ న్యూట్రాన్స్. ఈ న్యూక్లియస్ చుట్టూ కొన్ని స్పెసిఫైడ్ క్వాంటైజ్డ్ ఆర్బిట్స్లో, అంటే ఎలా పడితే అలా కాదు, కొన్ని క్వాంటైజేషన్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం కొన్ని డెఫినెట్ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో ఇది యాటమ్ యొక్క స్ట్రక్చర్, ఇప్పుడు మనకు తెలిసింది. కానీ అప్పుడు తెలియదు. ఇప్పుడు ఈ రోదర్ఫోర్డ్ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ ఇంచుమించు ఎప్పుడు చేశారంటే 1911లో చేశారు. ఓకేనా? అంటే 1890-19 ఆ టైంలో జరిగింది. సో ఆ టైంలో
ఆటమ్ యొక్క స్ట్రక్చర్ ఏంటో కరెక్ట్గా మనకు తెలియదు. ఓకేనా, అంటే ఆటమ్ లోపల ఏమున్నాయో తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఫస్ట్ అసలు ఎలక్ట్రాన్స్ని కనుక్కున్నారు, క్యాథోడ్ రేస్ అంటారు కదా, ఎలక్ట్రాన్స్ని కనుక్కున్నారు. దాని తర్వాత పాజిటివ్ ఛార్జ్ ఉంటుందని కూడా కనుక్కున్నారు. అఫ్కోర్స్ న్యూట్రాన్స్ని లేట్గా కనుక్కున్నారు, తర్వాత కనుక్కున్నారు. ఒక విషయం మాత్రం తెలుసు, ఫస్ట్లో పదార్థం ఏదైనా సరే బుల్లి బుల్లి బాల్స్ యాటమ్స్తో తయారైందని ప్రపోజ్ చేశారు సైంటిఫిక్గా. తర్వాత ఏం కనుక్కున్నారు, ఎలక్ట్రాన్స్ని కనుక్కున్నారు. కానీ యాటమ్ అనేది న్యూట్రల్గా ఉండాలి కాబట్టి ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జ్ ఉందంటే పాజిటివ్ ఛార్జ్ కూడా ఉండాలి యాటంలో అని ఒక తీర్మానానికి వచ్చారు. అంటే ఇప్పుడు మనకి ఏం తెలుసు, యాటంలో నెగిటివ్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రాన్స్ ఉన్నాయని తెలుసు, పాజిటివ్ ఛార్జ్ కూడా ఉందని తెలుసు. కాకపోతే ఏం తెలియదంటే ఈ ఎక్స్పెరిమెంట్ చేసే టైంకి ఏం తెలియదు, పాజిటివ్ ఛార్జ్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యింది. ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యిందంటే పాజిటివ్ ఛార్జ్ అనేది ఆ యాటమ్ మొత్తం విస్తరించుందా, లేకపోతే యాటమ్ మధ్యలో, ఇప్పుడు మనం ఇప్పుడు చూపించాను చూసారా ఈ ఫోటోలో, యాటమ్ మధ్యలో చిన్ని ప్లేస్లో న్యూక్లియస్ అనే చోట ఈ పాజిటివ్ ఛార్జ్ అంతా ఉందా అనే విషయం మనకు తెలియదు. అంటే తెలియదంటే ఇప్పుడు మనకు తెలుసు. ఇప్పుడు ఆబ్వియస్లీ మీకు ఏం తెలుసు, యాటమ్ యొక్క స్ట్రక్చర్ తెలుసు కదా. యాటంలో సెంట్రల్లో ఉన్న చిన్ని ప్లేస్లో ఏముంటాయి, మనకి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, అంటే ప్రోటాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అనేవి ఈ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇది మనకు తెలిసిన స్ట్రక్చరే, కాకపోతే ఆ టైంలో మనకు తెలియదు. సో గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్, ఈ బంగారు రేకు ప్రయోగం లేకపోతే రదర్ఫోర్డ్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ యొక్క ఎయిమ్ ఏంటంటే యాటంలో, అంటే ఇప్పుడు ఎలాంటిదంటే ఈ పరిస్థితి ఒక ఎనాలజీ చెప్తాను. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయో మనకు తెలుసు, ఫ్రిడ్జ్ ఉంది, లేకపోతే టీవీ ఉంది, లేకపోతే ఇంకో చోట ఇంకేదో ఉంది, కానీ ఏది ఎక్కడ ఉందో తెలియదు. ఓకేనా, అలాంటి పరిస్థితి. ఓకేనా, కాబట్టి ఈ ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేశారంటే ఆటమ్ లోపల ఎలక్ట్రాన్స్ ఉన్నాయని తెలుసు, పాజిటివ్ ఛార్జ్ ఉందని తెలుసు, కాకపోతే ఏది ఎక్కడ ఉందో తెలియదు. ముఖ్యమైన ప్రశ్న ఏంటి, పాజిటివ్ ఛార్జ్, ఆటంలో ఉండే పాజిటివ్ ఛార్జ్ ధనావేశం అనేది ఎలా ఉంది, మొత్తం ఆటం మొత్తం విస్తరించిపోయి ఉందా, లేకపోతే ఆటంలో ఎక్కడో ఒక చోట మధ్యలో చిన్న పాయింట్లో ఉందా అనేది ప్రశ్న. దానికి సమాధానం కోసం ఈ ప్రయోగం చేశారు. ఓకేనా, మీకు ఇక్కడ ఒకసారి ముందుకెళ్ళి ఒక స్లైడ్ చూపిస్తాను చూడండి. మనకి ఆ టైంలో ఈ ఆటమ్ యొక్క స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి 2 మోడల్స్ ఉన్నాయి, చాలా పాపులర్. చాలా మోడల్స్ ఉన్నాయి కానీ ఈ 2 మోడల్స్ చాలా పాపులర్. ఒకటి థామ్సన్ మోడల్, ఓకేనా, ఇంకోటి రదర్ఫోర్డ్ మోడల్. థామ్సన్ మోడల్ చెప్పేది ఏంటంటే దీన్ని ప్లమ్ పుడింగ్ మోడల్ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పుచ్చకాయ నమూనా అనుకోవచ్చు. ఈ నమూనా ఏం చెప్తుందంటే, ఇప్పుడు పుచ్చకాయని ఊహించుకోండి, పుచ్చకాయని యాటమ్ అనుకోండి. పుచ్చకాయలో ఉన్న ఆ గింజలు ఉన్నాయి చూసారా, ఆ గింజలు ఏంటి, ఎలక్ట్రాన్స్. ఆ పుచ్చకాయలో ఉన్న గుజ్జు ఉంటుంది కదా, పల్ప్, అదంతా ఏంటి, పాజిటివ్ ఛార్జ్. కాబట్టి పుచ్చకాయ నమూనా కరెక్ట్ అనుకుంటే పాజిటివ్ ఛార్జ్ ఎక్కడుందని చెప్పాలి. ఇప్పుడు ఆ గుజ్జు పుచ్చకాయ మొత్తం అంతా ఉంటుంది కదా, ఎక్కడ ఒక చోట ఉండదు కదా. సో థామ్సన్ మోడల్ ఏం చెప్తుందంటే ఆటమ్ లోపల పాజిటివ్ ఛార్జ్ అనేది మొత్తం అంతా, ఆ స్పెరికల్ షేప్ ఉన్న ఆటమ్ మొత్తం అంతా విస్తరించి ఉంటుందని చెప్తుంది. ఓకేనా, అందుకే మీరు చూడండి ఇక్కడ ఈ కలర్ ఉంది చూసారా, లైట్ బ్లూ కలర్. ఓకేనా, ఈ బాల్ ఉంది చూసారా, ఈ సర్క్యులర్ షేప్లో, ఇది ఆటమ్ అనుకోండి. మీకు ఈ పర్టికులర్ ఈ కలర్లో కనిపిస్తున్న బాల్స్ ఉన్నాయి చూసారా, ఈ కలర్ ఉన్న బాల్స్ ఏంటివి, ఇవి ఎలక్ట్రాన్స్. ఇవి వీటితో ప్రాబ్లం లేదు. మనకు డౌట్ అంతా వేటి మీద, పాజిటివ్ ఛార్జ్ ఎలా ఉంది, ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉందన్న దాని మీద డౌట్. ఓకేనా, ఇప్పుడు థామ్సన్ మోడల్ ఏం చెప్తుంది చూడండి, ఈ కలర్ ఉంది చూసారా, లైట్ బ్లూ కలర్, ఇది ఎక్కడ ఉంది, ఒక చోట లేదు, మొత్తం అంతా యాటమ్ అంతా ఈ కలర్ ఉంది కదా, అంటే పాజిటివ్ ఛార్జ్ అనేది, ఓకేనా, ఎక్కడో ఒక చోట కాకుండా పుచ్చకాయలో గుజ్జులాగా మొత్తం పరమాణు అంతా విస్తరించిందని థామ్సన్ మోడల్ చెప్తుంది. ఓకే, రైట్ సైడ్ చూడండి ఒకసారి. రదర్ఫోర్డ్ మోడల్లో ఈ బ్లూ కలర్ ఉంది చూసారా, ఈ బ్లూ కలర్ ఎక్కడ ఉంది, మొత్తం అంతా లేదు, సెంటర్లో ఒక చిన్న ప్లేస్లో ఉంది చూసారా బ్లూ కలర్. అంటే రదర్ఫోర్డ్ మోడల్ చెప్పేది ఏంటి, ఎలక్ట్రాన్స్ ఎలాగో ఇలా డిఫరెంట్గా స్కాటర్ అయ్యి ఉంటాయి, దాంతో ప్రాబ్లం లేదు. పాజిటివ్ ఛార్జ్ మాత్రం థామ్సన్ మోడల్ చెప్పినట్లుగా మొత్తం అంతా డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా సెంటర్లో ఒక టైనీ వాల్యూమ్, చాలా చిన్న వాల్యూమ్ అండి. ఓకేనా, చాలా చిన్న వాల్యూమ్, మీరు ఊహించుకోలేరు అసలు ఎంత చిన్నదంటే. ఒక క్లాస్ రూమ్ని మీరు యాటమ్ కింద ఊహించుకుంటే, ఆ క్లాస్ రూమ్లో బోర్డు మీద, బ్లాక్ బోర్డు మీద ఒక డాట్ పెడితే ఆ డాట్ ఎంత సైజు ఉంటుందో యాటమ్తో పోలిస్తే న్యూక్లియస్ యొక్క సైజు అంత చిన్నది ఉంటుంది. ఓకేనా, సో అంత చిన్న ప్లేస్లో పాజిటివ్ ఛార్జ్ అంతా ఉంటుందని రదర్ఫోర్డ్ మోడల్ చెప్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ చేసి మనం ఏం కనుక్కోవాలి,
థామ్సన్ మోడల్ కరెక్టా, రోదర్ఫోర్డ్ మోడల్ కరెక్టా అని చెప్పాలి. ఓకేనా. సో గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ యొక్క ఎయిమ్ ఏంటంటే యాటమ్ యొక్క స్ట్రక్చర్, అంటే యాటంలో ఉన్న పాజిటివ్ ఛార్జ్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యిందో తెలుసుకోవాలి. ఓకేనా. సో అసలు ఎక్స్పెరిమెంట్లో ఏం చేశారు అది తెలుసుకోవాలి. ఫస్ట్ ఏం చేశారు, వాట్ దే హ్యావ్ డన్. ఓకేనా. గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్లో ఏం చేశారంటే, ఇక్కడ చూడండి, ఈ ఎక్స్పెరిమెంట్కి గోల్డ్ ఫాయిల్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ గోల్డ్ షీట్ ఒకటి తీసుకున్నారు. ఓకేనా. ఈ గోల్డ్ షీట్, గోల్డ్ని ఎందుకు తీసుకున్నారని మీకు డౌట్ రావచ్చు. గోల్డ్ కొన్న క్వాలిటీ ఏంటో తెలుసా, గోల్డ్ ఈజ్ హైలీ డక్టైల్. ఓకేనా. దానికి డక్టిలిటీ ఎక్కువ, అలాగే మెల్లీబిలిటీ ఎక్కువ. అంటే గోల్డ్ని మనం ఏం చేయొచ్చు అంటే చాలా థిన్గా చేసినప్పటికీ కూడా అది విరగదు. ఓకేనా. అది చాలా గొప్ప లక్షణం. ఇప్పుడు గోల్డ్ ఎందుకు గోల్డ్ అయింది అన్నదానికి అది చాలా రేర్ సార్, అది మెరుస్తుంది సార్, ఈ కారణాలే కాదు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి గోల్డ్ ఎందుకు గోల్డ్ అయింది అన్నదానికి. ఓకేనా. గోల్డ్ చాలా మెల్లీబుల్. చూడండి, మీరు 8 గ్రామ్స్ ఒక కాసు అనుకోండి, 8 గ్రామ్స్ గోల్డ్ తీసుకొని దాంతో ఒక ఆర్నమెంట్ చేస్తున్నారు అంటే అంత తక్కువ గోల్డ్ తీసుకున్నా సరే దాంతో మనకు ఒక చైన్ వస్తుంది కదా. వేరే మెటల్స్ తీసుకుంటే, కాపరో లేకపోతే ఇంకేదైనా తీసుకుంటే, అంత తక్కువ మెటల్ తీసుకొని సన్నగా చేసినప్పుడు ఏమవుతుంది, బ్రిటిల్గా ఉండి విరిగిపోతుంది. కానీ గోల్డ్ విరగదు. ఓకేనా. అఫ్కోర్స్ కాపర్ యాడ్ చేయడం వల్ల దాని మెల్లీబిలిటీ ఇంకా పెరుగుతుంది. సో గోల్డ్కున్న ఆ ఎక్స్ట్రీమ్ మల్లీబుల్ ప్రాపర్టీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో మనకి ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్లో కావాల్సింది ఏంటి, ఒక పలుచని రేకు కావాలి, ఒక థిన్ షీట్ ఆఫ్ మెటల్ కావాలి. అంత పలుచగా చేయగలిగే ఎక్స్ట్రాడినరీ మెటల్ ఒకటే ఉంది, గోల్డ్. అందుకని గోల్డ్ ఫాయిల్ తీసుకున్నారు. ఈ ఎక్స్పెరిమెంట్లో వాళ్ళు వాడిన గోల్డ్ ఫాయిల్ మందం ఎంత అంటే చాలా ఆశ్చర్యపోతారు మీరు, 0.00004 సెంటీమీటర్. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్లో వాడిన ఆ గోల్డ్ షీట్ యొక్క మందం ఎంత అంటే 0.00004 సెంటీమీటర్స్. అంత పలుచని గోల్డ్ ఫాయిల్ తీసుకున్నారు. ఓకేనా. ఇప్పుడు ఈ గోల్డ్ ఫాయిల్ మీదకి ఏం పంపించారు వాళ్ళు, ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి, యాటంలో ఉన్న పాజిటివ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ తెలుసుకోవాలి. అంతే కదా, అది ఎలా అమలు ఉందో తెలియాలి. సో మనం ఒక సిఐడిని అపాయింట్ చేద్దాం. ఆ సిఐడి పేరు ఏంటంటే ఆల్ఫా పార్టికల్. ఓకే. ఆల్ఫా పార్టికల్ అంటే మీకు ఏం లేదమ్మా, మీకు పీరియాడిక్ టేబుల్లో రెండో ఎలిమెంట్ ఏంటి, హీలియం. అంతే కదా. హీలియం యొక్క పీరియాడిక్ 2 కాబట్టి హీలియంలో 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ ఏమో న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతుంటాయి, అది హీలియం అంటే. ఇప్పుడు ఈ హీలియం యాటంలో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ని తీసేస్తే He+2 అంటాం కదా, హీలియం న్యూక్లియస్. ఆ హీలియం న్యూక్లియస్ని ఆల్ఫా పార్టికల్ అంటారు. మన సిఐడి ఎవరంటే ఆల్ఫా పార్టికల్. సో ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటి, ఆల్ఫా పార్టికల్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, అది నోట్ చేసుకోండి, అది ఇంపార్టెంట్. ఓకేనా. He+2, ఆల్ఫా పార్టికల్ హ్యాస్ 2 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్. ఈ ఆల్ఫా పార్టికల్స్ ఎక్కడ దొరుకుతారంటే, మీకు రేడియో యాక్టివిటీ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది. కొన్ని పెద్ద న్యూక్లియై అంటే హెవీ న్యూక్లియై ఉంటాయి, 92 అటామిక్ నెంబర్ కంటే ఎక్కువ ఉన్న న్యూక్లియై, అవి డికే అవుతుంటాయి. అలా డికే అయినప్పుడు అవి ఆల్ఫా పార్టికల్స్ని ఎమిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి ఒక రేడియో యాక్టివ్ మెటీరియల్ తీసుకొని దాని నుంచి ఎమిట్ అవుతున్న ఆల్ఫా పార్టికల్స్కి పెనిట్రేటింగ్ పవర్ ఎక్కువ. అవి ఏం చేస్తాయి అంటే దూసుకుపోతాయి. ఈ పలుచని షీట్ ఉంది కదా, ఇది అడ్డం ఉన్నప్పటికీ ఆల్ఫా పార్టికల్స్ ఏమవుతాయి, అవి చాలా స్పీడ్గా ట్రావెల్ చేస్తాయి, వాటి పెనిట్రేటింగ్ పవర్ ఎక్కువ కాబట్టి అవి ఈ షీట్ నుంచి ఏమవుతాయి, పెనిట్రేట్ అయ్యి వెళ్తాయి. ఓకేనా. సో ఎక్స్పెరిమెంట్లో మనం ఏమన్నా అర్థమైంది కదా, చాలా పలుచగా ఉన్న ఒక గోల్డ్ షీటు, అలాగే ఆల్ఫా పార్టికల్ తీసుకున్నాం. ఆల్ఫా పార్టికల్కి ఏ ఛార్జ్ ఉంటుంది, ప్లస్ ఛార్జ్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ ఆల్ఫా పార్టికల్స్ని ఈ గోల్డ్ ఫాయిల్ మీదకి పంపించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆల్ఫా పార్టికల్స్ ఇలాగా వెళ్తున్నప్పుడు గోల్డ్ ఫాయిల్లో ఏముంటాయి, మళ్ళీ యాటమ్స్ ఉంటాయి. ఓకేనా. గోల్డ్ ఫాయిల్లో మళ్ళీ యాటమ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒక కొలిజన్ జరుగుతుంది. దేనికి మధ్య, మనం పంపిస్తున్న ఈ సిఐడి ఆల్ఫా పార్టికల్స్కి ఈ గోల్డ్ ఫాయిల్లో ఉన్న గోల్డ్ యాటమ్స్కి మధ్య ఒక కొలిజన్ జరుగుతుంది. ఓకేనా. సో రోదర్ఫోర్డ్ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, ఇప్పుడు ఆల్ఫా పార్టికల్కి ఏ ఛార్జ్ ఉంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఈ గోల్డ్ యాటంలో పాజిటివ్ ఛార్జ్ ఎలా ఉందో మనకు తెలియదు కదా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా ఊహించుకోండి, ఎలా అంటే థామ్సన్ మోడల్ కరెక్ట్ అనుకుందాం. ఓకే. థామ్సన్ మోడల్ కరెక్ట్ అనుకుంటే ఇప్పుడు ఆల్ఫా పార్టికల్స్ ఏంటి, ఈ యారోస్ అన్నమాట. ఈ యారో ఏం తెలియజేస్తుంది, ఆల్ఫా పార్టికల్స్ని ఇండికేట్ చేస్తుంది. ఈ లైట్ బ్లూ కలర్ మొత్తం అంతా ఉందో చూసారా, అదేంటి, పాజిటివ్ ఛార్జ్. ఓకే.
ఇప్పుడు ఆల్ఫా పార్టికల్స్ కనుక ఇలా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది చూడండి, ఎలక్ట్రాన్స్ గురించి మనం పట్టించుకోకర్లా. ఎందుకంటే ఆల్ఫా పార్టికల్స్ అనేవి ఎలక్ట్రాన్స్తో పోలిస్తే వాటి మాస్ ఎక్కువ ఉంటుంది. మోర్ ఓవర్ వాటి ఛార్జ్ కూడా +2 యూనిట్స్ కాబట్టి మీకు తెలుసు కదా, ఎలక్ట్రాన్స్ అనేవి చాలా లైట్ పార్టికల్స్, వాటి బరువు చాలా తక్కువగా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం చేస్తున్న ఈ డిస్కషన్లో ఎలక్ట్రాన్స్ గురించి మర్చిపోండి. ఎలక్ట్రాన్స్ బీయింగ్ వెరీ లైట్ పార్టికల్స్, దే కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ ది మూమెంట్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఆల్ఫా పార్టికల్స్ని ఇలా మనం ఈ గోల్డ్ ఫాయిల్ మీద పంపించినప్పుడు ఏం జరుగుతుందంటే, మనం పంపిస్తున్న ఈ ఆల్ఫా పార్టికల్స్కి ఈ పాజిటివ్ ఛార్జ్కి మధ్య, పాజిటివ్ ఛార్జ్ దేనివల్ల ఉంటుంది తెలుసుగా మీకు మోడల్. పాజిటివ్ ఛార్జ్ దేనివల్ల వస్తుందంటే ప్రోటాన్స్ వల్ల వస్తుంది. ఓకేనా? ఈ ప్రోటాన్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఇప్పుడు చెప్పింది ఏంటి మోడల్ ప్రకారం, ప్రోటాన్స్ ఒక చోట లేవు కదా, మొత్తం అంతా ఉన్నాయి. ఓకేనా? సో ఈ ఆల్ఫా పార్టికల్స్కి ప్రోటాన్స్కి మధ్య ఏం జరుగుతుంది, కొలిజన్ జరుగుతుంది. మీకు విషయం తెలుసు, రెండు పాజిటివ్ ఛార్జీల మధ్య ఏముంటుంది, రెపల్షన్ ఉంటుంది. ఓకేనా? సో మనం పంపిన ఈ ఆల్ఫా పార్టికల్కి ఈ యాటమ్ లోపల ఉన్న ఈ పాజిటివ్ ఛార్జ్ ఉన్న ప్రోటాన్స్కి మధ్య రెపల్షన్ ఉండి ఆల్ఫా పార్టికల్స్ ఏమవ్వాలి, స్కాటర్ అవ్వాలి. స్కాటర్ అవ్వడం అంటే ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ చూడండి, ఇలాగ ఆల్ఫా పార్టికల్స్ వెళ్ళినప్పుడు అవి గోల్డ్ ఫాయిల్ మీద పడి, గోల్డ్ ఫాయిల్లో ఉన్న యాటమ్స్లో ఉన్న పాజిటివ్ ఛార్జ్ వలన అవి రెపెల్ అయ్యి, చూసారా, ఇలా ఏమవుతాయి, డిఫరెంట్ డైరెక్షన్స్లో స్కాటర్ అవుతుంది. దీన్నే స్కాటర్ అవ్వడం అంటారు, పరిక్షేపణ చెందడం అంటారు. ఓకేనా? సో ఇది జరుగుతుందమ్మా ఎక్స్పెరిమెంట్లో. వాళ్ళు ఏం మెజర్ చేశారు, ఇప్పుడు చూడండి, దీని చుట్టూ ఒక సిలిండ్రికల్ షేప్లో ఒక డిటెక్టర్ ఉంది. దీన్ని డిటెక్టర్ అంటారు, డిటెక్టింగ్ స్క్రీన్ ఉంది కదా. దీన్ని ఏం చేస్తారంటే జింక్ సల్ఫైడ్ కోటింగ్ వేస్తారు. ఓకేనా? ఈ జింక్ సల్ఫైడ్ కోటింగ్ ఎందుకు వేస్తారంటే, ఇప్పుడు ఆల్ఫా పార్టికల్ వచ్చి ఇలా గోల్డ్ ఫాయిల్ మీద పడి, ఓకేనా, ఇలా డిఫరెంట్ డైరెక్షన్స్లో స్కాటర్ అవుతాయి కదా. ఏ డైరెక్షన్లో ఆల్ఫా పార్టికల్ స్కాటర్ అయిందో మన కంటికి కనిపించదు కదా, మనకు ఎలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా పార్టికల్ ఇలా వెళ్ళింది అనుకోండి, ఈ యారో డైరెక్షన్లో, ఇక్కడ వెళ్ళగానే ఇక్కడ జింక్ సల్ఫైడ్ కోటింగ్ ఉంది కాబట్టి చిన్న మెరుపు వస్తుంది. ఓకేనా? దాన్ని సింటిలేషన్ అంటారు. మెరుపు వచ్చిందంటే అర్థం ఏంటి, ఆల్ఫా పార్టికల్ ఆ డైరెక్షన్లో వెళ్ళిందని అర్థం. అంటే వాళ్ళు ఏం చేశారు, ఈ డిటెక్టర్ను ఉపయోగించి ఏ డైరెక్షన్లో ఎన్ని ఆల్ఫా పార్టికల్స్ స్కాటర్ అయినాయో అబ్జర్వ్ చేశారు. ఓకేనా? సో ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ అయితే ఇదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇందులో మనం వాడింది ఏంటి, ఆల్ఫా పార్టికల్స్ని వాడాం. ఆల్ఫా పార్టికల్స్ ఏ ఛార్జ్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. తర్వాత చాలా పలుచుగా ఉన్న ఒక గోల్డ్ ఫాయిల్ తీసుకున్నాం. ఏం చేశారు, ఈ ఆల్ఫా పార్టికల్స్ని గోల్డ్ ఫాయిల్ మీదకి పంపించారు. పంపించినప్పుడు ఏమైంది చెప్పాను కదా, రెండు పాజిటివ్ ఛార్జీల మధ్య రిపల్షన్ ఉంటుంది కాబట్టి మనం పంపించిన ఆల్ఫా పార్టికల్కిను ఆ గోల్డ్ యాటంలో ఉన్న ప్రోటాన్స్కి మధ్య కొలిజన్ జరిగి ఈ ఆల్ఫా పార్టికల్స్ ఏమవుతాయి, వేరు డైరెక్షన్స్లో స్కాటర్ అవుతుంది. స్కాటర్ అయిన ఆల్ఫా పార్టికల్స్ని ఎలా డిటెక్ట్ చేశారు, చుట్టూ ఉన్న స్క్రీన్కి జింక్ సల్ఫైడ్ కోటింగ్ వేసి, ఆ జింక్ సల్ఫైడ్ స్క్రీన్ మీద కోటింగ్ వేయడం వల్ల మనకి సింటిలేషన్స్ వచ్చి, ఆ సింటిలేషన్స్ ఆధారంగా మనకి ఎన్ని పార్టికల్స్ ఏ డైరెక్షన్లో స్కాటర్ అయినాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను చూడండి, స్ట్రైట్గా వెళ్ళిపోయింది అనుకోండి ఆల్ఫా పార్టికల్, అంటే అటు ఇటు డీవియేట్ అవ్వకుండా అసలు స్క్రీన్ మధ్యలో లేదన్నట్టు వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఎంత యాంగిల్తో స్కాటర్ అయినట్టు, 0 degrees. అంటే ఏ డైరెక్షన్లో వచ్చిందో అదే డైరెక్షన్లో స్కాటర్ అయింది. ఓకేనా? సో φ = 0. అలా కాకుండా కొద్దిగా రిపల్ అయింది అనుకోండి, అప్పుడు 0 degrees కాకుండా 10 degrees లేదా అటే 10 degrees. కొన్ని పార్టికల్స్ ఏమవ్వచ్చు, కొంచెం ఎక్కువ యాంగిల్తో 40, 50 అలా స్కాటర్ అవ్వచ్చు. ఇంకొన్ని పార్టికల్స్ ఏమవ్వచ్చు, ఏకంగా గోడ కొట్టిన బంతిలాగా వెనక్కి రావచ్చు, అంటే 90 degrees కంటే ఎక్కువ యాంగిల్తో వెనక్కి రావచ్చు. అంటే ఈ ఎక్స్పెరిమెంట్ అంతా ఏంటి, గొప్పదనం ఏంటి, ఇందులో మనం చేసేది ఏంటంటే ఆల్ఫా పార్టికల్ని గోల్డ్ ఫాయిల్ మీదకి పంపించినప్పుడు అవి ఎలా స్కాటర్ అయినాయో వాళ్ళు అబ్జర్వ్ చేశారు. ఎలా స్కాటర్ అయినాయి అంటే నా ఉద్దేశం ఏంటి, ఏ యాంగిల్లో ఎన్ని పార్టికల్స్ స్కాటర్ అయినాయి, అంటే 0 degree యాంగిల్లో ఎన్ని స్కాటర్ అయినాయి, అంటే అదే డైరెక్షన్లో ఎన్ని వెళ్ళిపోయినాయి, 10 degreesలో ఎన్ని స్కాటర్ అయినాయి, 20 degreesలో ఎన్ని స్కాటర్ అయినాయి, 90 degrees కంటే ఎక్కువ యాంగిల్తో ఎన్ని స్కాటర్ అయినాయి, ఇది స్టడీ చేశారు వాళ్ళు. దాన్ని బట్టి వాళ్ళు ఏం చెప్పడానికి ట్రై చేశారు, ఈ యాటంలో ఉన్న పాజిటివ్ ఛార్జ్ ఎలా ఉంది, అంటే థామ్సన్ చెప్పినట్టు మొత్తం అంతా ఉందా, లేకపోతే రదర్ఫోర్డ్ చెప్పినట్టు సెంటర్లో ఉందా అనేది ఆన్సర్ చేయడానికి ట్రై చేశారు. ఓకేనా? సో నెక్స్ట్ స్లైడ్కి వద్దాం. వీళ్ళు ఏం అబ్జర్వ్ చేశారో చూద్దాం. ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మనం కొన్ని విషయాలు గమనిస్తాం కదా, అబ్జర్వేషన్స్ ఏంటో చెప్తున్నాను చూడండి.
అబ్జర్వేషన్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్స్, ఓకేనా, చాలా వరకు ఆల్ఫా పార్టికల్స్ పాస్డ్ త్రూ ద గోల్డ్ ఫాయిల్ వితౌట్ ఎనీ డీవియేషన్. అసలు డీవియేట్ అవ్వకుండా స్ట్రైట్గా వెళ్ళిపోయింది. అంటే యాంగిల్ ఎంత, 0 degrees, φ = 0. ఇది ఆశ్చర్యకరం, ఇది సర్ప్రైజింగ్. ఎందుకు మీకు నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను, ఓకేనా. ఇంకో విషయాన్ని అబ్జర్వ్ చేశాను ఏంటంటే 10,000 ఆల్ఫా పార్టికల్స్ పంపిస్తే అందులో ఒక్క ఆల్ఫా పార్టికల్ ఒకటే ఏమైంది, 90 degrees కంటే ఎక్కువ యాంగిల్తో స్కాటర్ అయింది. 90 degrees కంటే ఎక్కువ యాంగిల్తో స్కాటర్ అవడం అంటే అర్థం ఏం లేదు, గోడ కొట్టిన బంతిలాగా వెనక్కి రావడం. ఇది ఈ రెండు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి వాళ్ళు, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అందుకే ఇక్కడ ఏమని పెట్టాను నేను, షాకింగ్ అని పెట్టాను. ఎందుకు షాకింగో మీకు అర్థమవుతుంది చూడండి. నెక్స్ట్ స్లైడ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు థామ్సన్ మోడల్ కరెక్ట్ అనుకోండి. థామ్సన్ మోడల్ కరెక్ట్ అనుకుంటే కనుక థామ్సన్ మోడల్లో పాజిటివ్ ఛార్జ్ ఎక్కడుందంటే మొత్తం అంతా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంది, ఆటమ్ అంతా ఉంది, ఒక చోట కాదు కదా. అంటే ప్రోటాన్స్ ఎక్కడున్నాయి, ఎక్కడో ఒక చోట కాకుండా మొత్తం ఆటమ్ మొత్తం విస్తరించి ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఏం జరిగే ఛాన్స్ ఉంది మీరు ఆలోచిస్తే, ఆల్ఫా పార్టికల్స్ని ఇలాగా పంపించినప్పుడు ఆల్ఫా పార్టికల్ ఎటు నుంచి వచ్చినా సరే, అంటే ఈ ఒకటోదైనా రెండోదైనా మూడోదైనా నాలుగోదైనా ఎటు నుంచి వచ్చినా సరే ఆల్ఫా పార్టికల్ దాని మార్గంలో ఎవరు ఎదురవుతారు, దానికి ప్రోటాన్స్ ఎదురవుతారు. ఎందుకంటే ప్రోటాన్స్ ఒక చోట లేవు కదా, మొత్తం అంతా ఉన్నాయి. సో ఆల్ఫా పార్టికల్స్ ఇలా వెళ్ళేటప్పుడు న్యూక్లియస్ ఆటమ్ గుండా వెళ్ళేటప్పుడు లేకపోతే గోల్డ్ ఫాయిల్ గుండా వెళ్ళేటప్పుడు అవి ఎలా వెళ్తున్నా సరే వాటి మార్గంలో ఎవరు ఎదురవుతారు, వాటికి ప్రోటాన్స్ ఎదురవుతారు. ఆ ప్రోటాన్స్కి ఈ ఆల్ఫా పార్టికల్కి మధ్య ఏం జరుగుతుంది, అప్పుడు కొలిజన్ జరుగుతుంది. కొలిజన్ జరిగినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, 0 degreesతో వెళ్ళే ఛాన్స్ ఉండదుగా. ఇప్పుడు మనం వెళ్తున్నామండి, ఒక దారిలో వెళ్తున్నాం, వెళ్ళేటప్పుడు మనకు ఎవరైనా అడ్డం వచ్చి చిన్న డాష్ ఇచ్చినప్పుడు మనం స్ట్రైట్గా వెళ్ళగలమా, వెళ్ళలేం కదా, కొంచెం డీవియేట్ అయ్యి పక్కకి వెళ్తాం, అంతే కదా. సో థామ్సన్ మోడల్ కరెక్ట్ అనుకుంటే కనుక ఆల్ఫా పార్టికల్స్ వెళ్ళే మార్గంలో ప్రోటాన్స్ అడ్డం వస్తాయి కాబట్టి మనకి ఆల్ఫా పార్టికల్స్ ఏమవ్వాలి, కొద్దో గొప్ప డీవియేట్ అవ్వాలి. డీవియేట్ అవ్వకుండా వెళ్ళే ఛాన్స్ లేదు, ఓకేనా. సో అంతే చూడండి. కానీ మనం ఏం అబ్జర్వ్ చేశారు వాళ్ళు, ఆశ్చర్యకరంగా వాళ్ళు ఏమనుకున్నారు, ఆల్ఫా పార్టికల్స్ కొద్దో గొప్ప డీవియేట్ అవుతాయి, ఓ 10 degrees లేదా 5 degrees 4 degrees యాంగిల్తో డీవియేట్ అవుతాయి, ఖచ్చితంగా డీవియేట్ మాత్రం అవుతాయి అని అనుకున్నారు. కానీ ఏమైందంటే ఎక్కువ ఆల్ఫా పార్టికల్స్, మెజారిటీ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్స్ అసలు ఎలా వెళ్ళిపోయినాయి అంటే, ఎలా దూసుకెళ్ళిపోయినాయి అంటే అసలు గోల్డ్ ఫాయిల్ అనేది ఒకటి, ఆ బంగారు రేక్ అని చెప్పని చూసారా, అసలు గోల్డ్ ఫాయిల్ అనేది అసలు లేకపోతే అసలు దారిలో మనం ఏం అడ్డం పెట్టలేదు. అడ్డం పెట్టినప్పుడు ఎలా వెళ్ళిపోతాయి, అన్నీ కూడా 0 degreesకి వెళ్ళిపోతాయి కదా, ఓకేనా. సో మధ్యలో అసలు ఏమీ అడ్డం లేదు, అంటే బ్లాక్ చేయడానికి ఏది లేదన్నట్టు వెళ్ళిపోయింది, ఓకేనా. అది దీని ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా, ఓకేనా. పాజిటివ్ ఛార్జ్ మొత్తం అంతా ఉండుంటే కనుక అలా జరగడానికి అవకాశం లేదు, ఖచ్చితంగా కొద్దో గొప్ప యాంగిల్తో అవి డీవియేట్ అవ్వాలి, ఓకేనా. సో అదొకటి ఫస్ట్ షాకింగ్ అనిపించింది. రెండోది, ఇది ఇంకా పెద్ద షాక్ అండి. పెద్ద షాక్ ఎందుకంటే 10,000 ఆల్ఫా పార్టికల్స్లో చెప్పాను కదా, ఒక ఆల్ఫా పార్టికల్ గోడ కొట్టిన బంతిలాగా వెనక్కి వచ్చింది, అంటే 90 degrees కంటే ఎక్కువ యాంగిల్తో స్కాటర్ అయింది. ఇది చాలా చాలా షాకింగ్గా జరిగింది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు మనం ఇది ఎలాంటిదంటే రదర్ఫోర్డ్ దీన్ని ఆయన ఓన్ వర్డ్స్లో ఆయన ఏం చెప్పారంటే, ఇది ఎలాంటి సందర్భం అంటే ఒక బుల్లెట్ని మనం ఫైర్ చేసినప్పుడు దేని మీదకి, ఒక పేపర్ మీదకి, ఒక బుల్లెట్ని పేపర్ మీదకి మనం ఫైర్ చేస్తే ఆ బుల్లెట్ పేపర్కి తగిలి వెనక్కి వచ్చింది అనుకో, మనం ఎంత షాక్ అవుతాం, వాళ్ళు కూడా అంత షాక్ అయ్యారు, ఓకే. మీరు ఒకటి గమనించండి, ఒక వస్తువుని మనం దేనికన్నా వేసి కొట్టినప్పుడు అది వెనక్కి వచ్చిందంటే ఎప్పుడు సాధ్యం అవుతుంది, అది చాలా ఎక్కువ బరువు ఉన్న వస్తువుని అది ఢీకొంటే అప్పుడు వెనక్కి వస్తుంది, ఓకేనా. ఇప్పుడు బుల్లెట్ పేపర్కి తగిలి వెనక్కి రాదు, ఎందుకంటే పేపర్ చాలా తక్కువ బరువు ఉంటుంది బుల్లెట్తో పోలిస్తే, పైగా బుల్లెట్ యొక్క కైనెటిక్ ఎనర్జీ వల్ల అది పెనిట్రేట్ అవుతుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మెటల్ గోడ లాంటిది కట్టామనుకోండి, అప్పుడు ఆ బుల్లెట్ ఆ గోడను తగిలి వెనక్కి వచ్చిందంటే మీనింగ్ఫుల్గా ఉంది. ఇక్కడ మీరు గమనించండి, థామ్సన్ మోడల్ కనుక కరెక్ట్ అనుకుంటే ఇప్పుడు ఆల్ఫా పార్టికల్ ఇలా వెళ్తున్నప్పుడు దీనికి ప్రోటాన్స్ దారిలో అడ్డం తగులుతాయి కాదంటలా, కానీ ఇది ఎలాంటి సందర్భం, దారిలో పేపర్ అడ్డం పెట్టినట్టు లెక్క, ఓకేనా. కాబట్టి ఆల్ఫా పార్టికల్ మరీ గోడ కొట్టిన బంతిలాగా వెనక్కి వచ్చే ఛాన్స్ అయితే లేదు ఇందులో. ఎందుకని, ప్రోటాన్స్ అనేవి అన్నీ ఒక చోట లేవు కదా, మొత్తం అంతా ఉన్నాయి కాబట్టి
ఆల్ఫా పార్టికల్ని గోడ కొట్టిన బంతిలాగా వెనక్కి పంపేంత సీను ఈ సందర్భంలో లేదు. అంటే మీరు ఎలా ఊహించుకుంటారంటే, మీరు క్యారమ్ బోర్డ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. క్యారమ్ బోర్డ్లో మీరు కాయిన్ స్ట్రైకర్ తీసేయండి, కాయిన్స్తోనే ఆడుతున్నారు. అంటే ఒక కాయిన్తో ఇంకో కాయిన్ కొడుతున్నారు అనుకోండి. మీకు ఏమవుతుంది చూడండి, ఒక కాయిన్తో ఇంకో కాయిన్ కొట్టేటప్పుడు ఈ కాయిన్ వెనక్కి వస్తుందా? వెనక్కి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ కదా. వెనక్కి ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. కాయిన్ తీసుకొని స్ట్రైకర్ని కొట్టండి, ఓకేనా. కాయిన్తో కాయిన్ స్ట్రైక్ చేస్తే మీకు ఏమవుతుంది? కొలిజన్ జరుగుతుంది రెండింటి మధ్య. కొలిజన్ జరిగి ఎంత యాంగిల్తో స్కాటర్ అవుద్ది కాయిన్? మహా అయితే 20 degrees లేదా 30 degrees. మీరు ఆ లైన్ ఆఫ్ కొలిజన్ దాన్ని బట్టి మొత్తానికి ఆ ముందుకే వెళ్తుంది తప్ప వెనక్కి రాదు. అబ్జర్వ్ చేయండి, ఓకేనా. ముందుకే వెళ్తుంది తప్ప మనం కొట్టిన కాయిన్ వెనక్కి రాదు. ఈసారి మీరు ఏం చేస్తారు? కాయిన్తో కాయిన్ కొట్టకుండా స్ట్రైకర్ని కొట్టండి. కాయిన్తో మీరు స్ట్రైకర్ని కొడితే అప్పుడు అది వెనక్కి వస్తుంది, ఓకేనా. అంటే కాయిన్ వెనక్కి వచ్చిందంటే అర్థం అది దానికంటే చాలా ఎక్కువ బరువు ఉన్న వస్తువుని లేకపోతే దానికంటే ఎక్కువ ఛార్జ్ ఉన్న దాన్ని ఢీకొన్నప్పుడు అప్పుడు మాత్రమే అది వెనక్కి వస్తుంది, ఓకేనా. కానీ థామ్సన్ మోడల్లో మీకు పాజిటివ్ ఛార్జ్ మొత్తం అంతా ఒక చోట లేదు, విడివిడిగా ఉంది. కాబట్టి ఈ సందర్భంలో ఆల్ఫా పార్టికల్ 90 degrees యాంగిల్తో బౌండ్ అయ్యే అంటే వెనక్కి వచ్చే ఛాన్స్ అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే, అసలు లేదు ఆ ఛాన్స్, ఓకేనా. సో ఈ రెండు కూడా షాకింగ్ రిజల్ట్ అండి. అంటే రదర్ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్లో ఈ రెండు అబ్జర్వేషన్స్ చాలా చాలా హిస్టారిక్ అబ్జర్వేషన్స్ అండి. అంటే చాలా ఆల్ఫా పార్టికల్స్ అసలు మధ్యలో అడ్డం ఏం లేదన్నట్టు, అంటే బ్లాక్ ఏది లేదన్నట్టు వెళ్ళిపోవడం ఒకటి, ఓకేనా. రెండోది కొన్ని పార్టికల్స్, చాలా తక్కువే కాదంటలా, కొన్ని పార్టికల్స్ గోడ కొట్టిన బంతిలాగా వెనక్కి రావడం. ఈ రెండు కూడా షాకింగ్ రిజల్ట్స్. వీటిని బేస్ చేసుకుని వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు? థామ్సన్ మోడల్ తప్పు, రదర్ఫోర్డ్ మోడల్ కరెక్ట్ అని చెప్పారు. మీకే అర్థమైపోద్ది ఈజీగా ఒకసారి చూస్తే. ఎలా అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఎందుకు ఈ రెండు ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్పాను కదా. థామ్సన్ మోడల్ ప్రకారం ఎలా వెళ్ళిన ఆల్ఫా పార్టికల్ దాని దారిలో ప్రోటాన్ తగులుతుంది కాబట్టి ఏమవుతుంది? కొద్దో గొప్ప డీవియేట్ అవ్వాలి, అంతే కదా. చూడండి, ఇప్పుడు ఈ యారో ఎటున్నా సరే దారిలో కలర్ ఉంది కదా, ఆ కలర్కి అడ్డం వెళ్తుంది కదా. సో కొద్దో గొప్ప డీవియేట్ అవ్వాలి, 0 degreesతో వెళ్ళే ఛాన్స్ లేదు. రెండోది మరి వెనక్కి వచ్చేంత బాగా రిఫ్లెక్ట్ అయ్యేంత ఇది లేదు ఇక్కడ. రదర్ఫోర్డ్ మోడల్ కరెక్ట్ అనుకోండి, మీకు ఈ రెండు కూడా ఏవైతే రదర్ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్ అబ్జర్వేషన్స్ ఉన్నాయో ఆ రెండు కూడా మీకు ఈజీగా అర్థమైపోతాయి ఈ మోడల్ చూస్తే. సో రదర్ఫోర్డ్ మోడల్ చూడండి, రదర్ఫోర్డ్ మోడల్ చెప్పేది ఏంటి? ప్రోటాన్స్ లేకపోతే పాజిటివ్ ఛార్జ్ అనేది యాటమ్ మొత్తం విస్తరించి ఉండకుండా ఈ యాటంలో మధ్యలో ఉన్న ఒక చిన్ని ప్లేస్, దాన్ని ఏమంటారు? న్యూక్లియస్ అంటారు. అక్కడ మాత్రమే కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటాయి. సో ఈ కలర్ చూసారు ఈసారి, ఇక్కడెక్కడన్నా ప్రోటాన్స్ ఉన్నాయా? లేవు. ప్రోటాన్స్ అన్నీ ఎక్కడున్నాయి? ఈ మధ్యలోనే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఊహించుకోండి, ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేద్దాం. ఎందుకు ఎక్కువ పార్టికల్స్ అసలు మధ్యలో ఏం లేనట్టు వెళ్ళిపోయినాయి అంటే ఈ డయాగ్రామ్ చూస్తే అర్థమైపోతుంది, దాని పెద్ద ఎక్స్ప్లెనేషన్ అక్కర్లా. మీరు చూడండి, ఆల్ఫా పార్టికల్ వెళ్ళేటప్పుడు చెప్పాను కదా, ఎలక్ట్రాన్స్ గురించి పట్టించుకోవద్దు, వాటిని ఇగ్నోర్ చేయండి. సో ఆల్ఫా పార్టికల్స్ వెళ్ళేటప్పుడు ఇక్కడ మొత్తం ఎన్ని యారోస్ ఉన్నాయి? 7 యారోస్ ఉన్నాయి. ఈ 7 యారోస్లో 6 యారోస్ దారిలో, 6 యారోస్ వెళ్ళే మార్గంలో ఏం లేవు? ప్రోటాన్స్ లేవు కదా. అంటే రదర్ఫోర్డ్ మోడల్ ప్రకారం పాజిటివ్ ఛార్జ్ మధ్యలో ఉంది కాబట్టి చాలా వరకు ఆల్ఫా పార్టికల్స్ గోల్డ్ ఫాయిల్ గుండా వెళ్ళేటప్పుడు మధ్యలో ఏం లేవు? వాటి దారిలో ప్రోటాన్స్ లేవు. కాబట్టి ఏమవుతాయి? స్ట్రైట్గా వెళ్ళిపోతాయి, అంటే హోల్లోంచి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాయి, ఓకేనా. ఎందుకు ఎక్కువ ఆల్ఫా పార్టికల్స్ 0 యాంగిల్తో స్కాటర్ అయిన అన్నదానికి ఒక్క ఇమేజ్ చూస్తే అర్థమైపోతుంది, ఓకేనా. ఆ పాజిటివ్ ఛార్జ్ అంతా కూడా సెంటర్లోనే ఉంది కాబట్టి ఆల్ఫా పార్టికల్స్ వెళ్ళేటప్పుడు ఏమవుతుంది? ఆల్ఫా పార్టికల్స్ వెళ్ళేటప్పుడు వాటికి ఈ న్యూక్లియస్ తగిలే ఛాన్స్ చాలా చాలా తక్కువ. అంటే మీరు అర్థం చేసుకోండి, రదర్ఫోర్డ్ మోడల్ ప్రకారం ఆటంలో ఎక్కువ భాగం ఏముంది? ఎంటీ స్పేసే ఎక్కువ ఉంది. మధ్యలో న్యూక్లియస్ ఉంది తప్ప మిగిలిందంతా కూడా ఏంటి? ఇంచుమించు ఎంటీ స్పేస్, ఖాళీ ప్రదేశం. అలా ఖాళీ ప్రదేశం గుండా ఈ ఆల్ఫా పార్టికల్స్ వెళ్తే ఆబ్వియస్లీ ఏమవుతుంది? అవి డీవియేట్ అవ్వకుండా వెళ్ళిపోతాయి. రెండో పాయింట్ చూద్దాం, ఎందుకు కొన్ని పార్టికల్స్ గోడ కొట్టిన బంతిలాగా వెనక్కి వచ్చినాయి అంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ యాటమ్ యొక్క పాజిటివ్ ఛార్జ్ మొత్తం అంతా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ యాటంలో మీకు 79 ప్రోటాన్స్ ఉన్నాయి అనుకోండి, 79 ప్రోటాన్స్ మొత్తం ఇక్కడే ఉంటాయి, అన్నీ కలిసి ఒకే చోట ఉంటాయి, ఓకేనా. సో
ఒకవేళ ఎక్కువ శాతం ఆల్ఫా పార్టికల్స్ ఏమవుతాయి, కరెక్ట్‌గా దీన్ని వచ్చి తగిలే ఛాన్స్ తక్కువ కదా! పైనుంచో, కింద నుంచో వెళ్ళిపోతాయి. కానీ ఎక్కడో ఒక ఆల్ఫా పార్టికల్ అంటే ఏది 10,000 పార్టికల్స్ పంపిస్తే ఏదో ఒకటని చెప్పాను చూసారా? అలాంటి పార్టికల్ ఏమవుతది, స్ట్రెయిట్‌గా వచ్చి ఈ పాజిటివ్ చార్జ్ మీద పడొచ్చు కదా! అప్పుడు ఏమవుతుంది, ఈ మొత్తం 79 ప్రోటాన్స్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్‌లీ ఏమవుతది, దీనికి తగిలినప్పుడు ఆల్ఫా పార్టికల్‌తో పోలిస్తే న్యూక్లియస్ అనేది పవర్‌ఫుల్ కాబట్టి న్యూక్లియస్‌ని ఢీకొని అవి వెనక్కొస్తాయి. చూసారా? యారో వెనక్కేసారు. సో, అంటే ఇది ఎలాంటి ఎగ్జాంపుల్, కాయిన్ ఎళ్లి స్ట్రైకర్‌ని కొట్టినట్టు లెక్క. ఓకే. ఇందాక ఎగ్జాంపుల్ అది కాదు. థామ్సన్ మోడల్‌లో ఏంటి, కాయిన్ ఎళ్లి కాయిన్‌ని కొడుతున్నట్టు లెక్క. ఓకేనా? సో, కాయిన్ ఎళ్లి స్ట్రైకర్‌ని కొట్టినాం కాబట్టి అంటే మీరు ఇంకోలా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, కాయిన్స్ మామూలుగా రూపీస్ ఆడుతున్నప్పుడు క్యారమ్ బోర్డ్‌లో కాయిన్స్‌ని ఒకదాని మీద ఒకటి నిలబెట్టారనుకోండి. ఒకదాని మీద ఒకటి నిలబెట్టినప్పుడు ఏమవుతాయి, కాయిన్స్ అన్నీ కూడా సెంటర్‌లో ఒకే చోట ఉంటాయి కదా! సో, అలాంటి ఎగ్జాంపుల్ ఊహించుకున్నా మీకు ఈజీగా తెలిసిపోద్ది. అలాంటప్పుడు మనం కాయిన్‌తో చిన్నగా కొడితే మీకు ఆ కాయిన్ ఏమవుతది, వెనక్కొస్తుంది. ఓకేనా? సో, రదర్‌ఫోర్డ్ మోడల్ ప్రకారం పాజిటివ్ చార్జ్ అంతా సెంటర్‌లో ఉంది కాబట్టి మీకు ఏ ఆల్ఫా పార్టికల్ అయితే, ఏ దురదృష్టం అంటే ఒక విధంగా చెప్పాలంటే, ఏ అన్‌లక్కీ ఆల్ఫా పార్టికల్ అయితే స్ట్రెయిట్‌గా ఈ న్యూక్లియస్ మీదకెళ్తుందో, ఆ పార్టికల్ మాత్రం ఎక్కువ యాంగిల్‌తో స్కాటర్ అవుతుంది. అంటే వెనక్కొస్తుందన్నమాట. 90 డిగ్రీస్ కంటే ఎక్కువ యాంగిల్‌తో స్కాటర్ అవుతుంది. అంటే ఈ ఫస్ట్ పాయింట్ ఓకే. కానీ ఎక్కువ ఇంపార్టెంట్ పాయింట్ ఏదంటే సెకండ్ పాయింటే ఎక్కువ ఇంపార్టెంట్ అన్నమాట. అసల వాళ్ళు ఇది ఎక్స్‌పెక్ట్ చేయల. అసలు గోడ కొట్టిన బంతిలాగా ఆల్ఫా పార్టికల్ వెనక్కొచ్చే ఛాన్స్ లేదు. అలా వచ్చింది అంటే అదేదో భయపడి వెనక్కొచ్చింది. దాన్ని భయపెట్టేంత పని ఎక్కడ జరిగిందంటే, ఈ ప్రోటాన్స్ అన్నీ కూడా వేరు వేరుగా ఉండుండవు. అన్నీ కలిసి ఒకే చోట ఉండుంటాయి. అందువలన ఆ న్యూక్లియస్‌ని అది టచ్ చేసినప్పుడు లేకపోతే ఢీకొన్నప్పుడు అప్పుడు అది ఇంత ఎక్కువ యాంగిల్‌తో స్కాటర్ అయ్యి ఉందని చివరికి ఇన్ఫరెన్స్ చెప్పారన్నమాట. ఓకేనా? సో, ఇదండి. చెప్పాను కదా! గోల్డ్ ఫాయిల్ ఎక్స్‌పెరిమెంట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఎక్స్‌పెరిమెంట్స్. మన సైన్స్‌లో న్యూక్లియస్ యొక్క యాటమ్ యొక్క స్ట్రక్చర్‌ని మనం కాంక్రీట్‌గా, సైంటిఫిక్‌గా ఎస్టాబ్లిష్ చేయడంలో ఈ ఎక్స్‌పెరిమెంట్‌కి చాలా పెద్ద రోల్ ఉంది. ఓకేనా? సో, ఈ అబ్జర్వేషన్స్ ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా? అంటే ఎక్కువ పార్టికల్స్ జీరో యాంగిల్‌తో స్కాటర్ అవ్వడం ఒకటి. తర్వాత కొన్ని పార్టికల్స్ గోడ కొట్టిన బంతిలాగా వెనక్కి రావాలన్నా ఈ 2 జరగాలి అంటే మనకి థామ్సన్ మోడల్ ప్రకారం ఆ 2 జరిగే ఛాన్స్ లేదు. రదర్‌ఫోర్డ్ మోడల్ ప్రకారం మాత్రమే జరుగుతుంది. ఓకేనా? సో, అది. సో, ఇంతవరకు అర్థమైతే మీరు నెక్స్ట్ క్లాస్‌లో ఈ రదర్‌ఫోర్డ్ స్కాటరింగ్ తాలూకు మ్యాథమెటిక్స్ చెప్తాను. రేపొద్దున చెప్తాను. సో, ఆ మ్యాథమెటిక్స్ యొక్క ఫాలో కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుంది కానీ ఈజీగా అర్థం చేసుకోండి. హ్మ్.